హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ఎం వెరైటీస్ ఛానల్ అండి. ఈరోజు చేపల పులుసు అని రెగ్యులర్గా చేసేది. ఈరోజు సండే కదండి, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అండి అది. చేపల కూర సింపుల్గా అండి, మన ఛానల్లో చాలా ఉన్నాయి, బట్ ఇది ఒక సింపుల్ వే అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ 2, ఒక టమాటా, ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర అండి. చింతపండు అనేది కొంచెం తీసుకున్నానండి. దాన్ని వాటర్లో నానబెట్టుకుని వేడి నీళ్ళలో పక్కన పెట్టుకుని ఉంచుకున్నానండి. అది గుజ్జు తీసుకుని చిక్కగా తీసుకున్నానండి. నేను అది క్లిప్ మిస్ అయిందండి. చేప ముక్కలు అనేవి నేను చాలా చిన్నగా అండి తక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి తెలియడం కోసం నేను ఇది సింపుల్గా చేసి చూపించానండి. ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఫస్ట్ ఆ పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలండి. ఆ కరివేపాకు అనేది వేసుకున్నాక కొంతమంది కరివేపాకు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరండి, బట్ నేను వేస్తాను. ఆనియన్, టమాటా మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేసుకున్నానండి. అవి ఒక్కసారి ఫ్రై చేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లిపాయని ఫ్రెష్గా రుబ్బుకున్నదండి 2 టేబుల్ స్పూన్ నేను తీసుకుని వేసుకున్నానండి. అవి మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఆ కలర్ పచ్చివాసన అనేది పోయిందని తెలుస్తుందండి. ఆ పోయిన తర్వాత మొత్తం ఈ 3 ఇంగ్రీడియంట్స్ని బాగా కలుపుకొని కొంతసేపు అలా ఉంచాలని మూత పెట్టి, తర్వాత ఈ చేప ముక్కలకి మనము ఉప్పు కారం అనేది ముందే పట్టించామండి. అది వేసుకుని ఆ ముక్కని 1 నిమిషం ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాలండి. బ్యాక్ సైడ్ తిప్పాక మనం ఆల్రెడీ చింతపండు రసాన్ని పిండుకుని ఉంచుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. ఉప్పు కారం అనేది అన్నీ అందులో సరిపడా చూసుకోవాలి. అలాగే గరం మసాలా, దానిలోకి నేను తడి మసాలా వేసానండి. గసగసాలు, జీలకర్ర, ధనియాలు, ఇలాచి తీసుకుని లావు ముక్క తీసుకుని మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి. అంతే, ఫైనల్గా కొత్తిమీర వేసుకుని యాడ్ చేశాను. అంతేనండి చేపల పులుసు, వేడి వేడి చేపల పులుసు.